డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ నేత అనంతబాబు భార్య పాత్ర ఉందా? హత్యకు ప్రేరేపించడమే కాదు ఆధారాలను ధ్వంసం చేయడంలో కీలకంగా వ్యవహరించారా? మృతదేహాన్ని పడేసే టైంలో అనంత లక్ష్మీదుర్గ వాహనంలోనే ప్రయాణించారా? సుబ్రహ్మణ్యంను చంపేసిన తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా పలుసార్లు దుస్తులు మార్చుకున్నారా? లక్ష్మీదుర్గపై సిట్ మోపిన అభియోగాలేంటి? దళితుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుతో ఆయన భార్య అనంత లక్ష్మీదుర్గ అలియాస్ రోజా పాత్ర ఉన్నట్లు సిట్ అభియోగాలు మోపింది. భర్త అనంతబాబును సుబ్రహ్మణ్యంను హత్య చేసేలా ప్రేరేపించడమే కాదు, మృతదేహాన్ని మాయం చేయడంలోనూ కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సిట్ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు చేయించింది. రాజమహేంద్రవరంలోని ఎస్సీ/ఎస్టీ కోర్టులో సిట్ అధికారులు తాజాగా అభియోగ పత్రం దాఖలు చేశారు. నేరంలో అన్ని రకాలుగా అనంతబాబుకు పూర్తి సహకారం అందించినట్లు తేలింది. హత్య తర్వాత ఆధారాల ధ్వంసం చేయడం, ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడంలోనూ అన్ని విధాలా సహకరించాలని సిట్ నిర్ధారించింది. సీసీ కెమెరాలోని దృశ్యాలు విశ్లేషించి సిట్ హత్య సమయంలో ఘటనా స్థలంలో మృతదేహాన్ని తీసుకెళ్లిన వాహనంలో అనంతబాబుతో కలిసి ప్రయాణించినట్లు నిగ్గు తేల్చింది. ఈ కేసులో ఆమెను రెండో నిందితురాలుగా చేర్చింది. అంతేకాకుండా హత్యకు ప్రేరేపించడం, ఆధారాలు ధ్వంసం చేశారంటూ ఆమెపై అభియోగాలు మోపింది. వైసీపీ హయాంలో పోలీసులు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు జరపలేదు. కీలకమైన సాంకేతిక ఆధారాలు సేకరించకుండా వదిలేసినట్టు ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది జూలైలో తదుపరి దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. సుబ్రహ్మణ్యం 6 ఏళ్ల పాటు అనంతబాబు, అతని భార్య లక్ష్మీదుర్గ వద్ద కార్ డ్రైవర్గా పనిచేశారు. అదే టైంలో తన పెళ్లి ఖర్చుల కోసం అనంతబాబు నుంచి 50,000 అప్పు తీసుకున్నారు. 30,000 తిరిగి చెల్లించేశారు. హత్యకు గురి కావడానికి 3 నెలల ముందు సుబ్రహ్మణ్యం అనంతబాబు దంపతుల దగ్గర ఉద్యోగం మానేశారు. దీంతో కక్ష పెంచుకున్న అనంతబాబు తనకు చెల్లించాల్సిన 20,000 ఇవ్వలేదు. దీంతో సుబ్రహ్మణ్యాన్ని, అతని కుటుంబ సభ్యుల్ని డబ్బు కోసం అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ పదే బెదిరించారు. 2022 మే 19న రాత్రి 7:30 సమయంలో సుబ్రహ్మణ్యం, అతని స్నేహితుడు కలిసి రామ్ బగీచా అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లారు. అదే రోజు రాత్రి 8:09 టైంలో అనంతబాబు సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి అతని గురించి ఆరా తీశారు. తనకు చెల్లించాల్సిన 20,000 ఇవ్వకపోతే కాళ్ళు చేతులు నరికేస్తా అని వార్నింగ్ ఇచ్చారు. 2022 మే 19న అనంతబాబు జన్మదినం కావడంతో శంకర్ టవర్ అపార్ట్మెంట్లో తన భార్య లక్ష్మీదుర్గతో కలిసి ఘనంగా వేడుక నిర్వహించుకుంటున్నారు. అదే రోజు రాత్రి 10:15 నుంచి 10:30 టైంలో శంకర్ టవర్స్ పక్కనే ఉన్న నవభారత్ పబ్లిక్ స్కూల్ వద్ద సుబ్రహ్మణ్యం స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ ఉండడంతో అనంతబాబు అక్కడికి వెళ్లాడు. సుబ్రహ్మణ్యంను తన AP 390456 నంబర్ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు. తర్వాత కొన్ని గంటల్లోనే అతని మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు. 19వ తేదీ అర్ధరాత్రి 12:53 టైంలో అనంతబాబు సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేశాడు. నాగమల్లి తోట కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం గాయాల పాలయ్యాడని హాస్పిటల్కు తీసుకెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ టైంలో అనంతబాబు సెల్ టవర్ లొకేషన్ నాగమల్లి తోట దగ్గర కాకుండా NFCL రోడ్ ఏరియాలో బృందావన్ కాలనీలో ఉంది. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు నాగమల్లి తోట కూడలి వద్దకు వెళ్లి చూస్తే అక్కడ అసలు రోడ్డు ప్రమాదం జరిగిన ఆనవాళ్లే కనిపించలేదు. అదే రోజు అర్ధరాత్రి తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని అనంతబాబు తన వాహనంలో తీసుకొచ్చి సుబ్రహ్మణ్యం కుటుంబం నివసించే అపార్ట్మెంట్ వద్ద పడేశారు. 2 లక్షలు ఇస్తారని, ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు చేయించాలని బెదిరించారు. బాధిత కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో వెనక్కు వెళ్లిపోయారు. సుబ్రహ్మణ్యం హత్యకు ముందు, ఆ తర్వాత కూడా అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గలు వారు నివసించే శంకర్ టవర్స్ అపార్ట్మెంట్ ఎదురుగా ఉండే ఈశ్వరీధరణి అపార్ట్మెంట్స్ లో పలుమార్లు హడావిడిగా తిరుగుతూ కనిపించారు. హత్యకు ముందు, తర్వాత 4-5 సార్లు దుస్తులు మార్చుకొని కనిపించారు. ఇవన్నీ సీసీ ఫుటేజ్ లో నిక్షిప్తమయ్యాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిల్పై బయటకొచ్చి తిరుగుతున్నారు. ఆయన భార్య, రెండో నిందితురాలైన లక్ష్మీదుర్గను విచారణకు రావాలని పోలీసులు ఇదివరకే నోటీసులు జారీ చేయగా ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుని పరారైపోయారు. సుబ్రహ్మణ్యం హత్యకు ముందు రాత్రి వాచ్మెన్ గదిలోకి వెళ్లిన లక్ష్మీదుర్గ వాచ్మెన్ కుమార్తెను పెద్ద కర్ర తీసుకురావాలని సూచించారు. లేదని చెప్పడంతో ఏదో ఒక కర్ర తీసుకురావాలని తీవ్ర ఒత్తిడి చేశారు. హత్య గురించి తనకు తెలియదంటూ అనంతబాబు భార్య గతంలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. సీసీ కెమెరా ఫుటేజ్ల విశ్లేషణలో తేల్చిన సిట్ అధికారులు అదే టైంలో హత్య జరిగిన ఘటనా స్థలంలో ఆమె కూడా ఉన్నట్లు సీసీ ఫుటేజ్లోనే గుర్తించారు. దీంతో అప్పట్లో ఆమె చెప్పిన వాంగ్మూలమంతా పచ్చి అబద్ధమని, హత్యలో ఆమె పాత్ర కూడా ఉందని నిగ్గు తేల్చింది.